12వ అధ్యాయం 11వ వచనం. పాత నిబంధన గ్రంథంలో మంచి మాట మాట్లాడు. పస్కాను ఎలా తినాలో చెప్తుంటాడు. పస్కాన్ అని కాబట్టి ఏ గ్రంథమో మనకు తెలిసిపోయింది కదా. ఏ గ్రంథం అండి? ఏ పుస్తకం? నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనం. పస్కా గురించి వినాలంటే మనం తినవలసిన విధం ఏదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రను చేత పట్టుకొని త్వరపడుచుదని తినవాలండి. దేన్ని తినాలి? త్వరపడుచు. ఇది పస్కాను అలా తినాలంట. ఇది యెహోవాకు పస్కా తినే విధానం అలా అంటారు. త్వరపడుతూ వినాలి. అలా త్వరపడుతూ ఎందుకు తినాలంటే ఇది లోకము, ఇప్పుడు ఐగుప్తు లోకము. ఇప్పుడే మీరు బయటకు వచ్చేసారు కాబట్టి ఈ అరణ్య మార్గంలో ఉన్నారు. పాలుతెనల ప్రజలు దేశం వెళ్తున్నారు. ఇప్పుడు మీరు త్వరపడుతూ వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కాదు స్థిరమైంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు పాలుతెనల ప్రజలు దేశంకి మీరు వెళ్ళాలి. ఇప్పుడు మీరు వెళ్ళాలంటే ఇక్కడ ఉండాల్సిన వారు కాదు కాబట్టి మీరు త్వరపడుతూ తినాలి. ఇది యెహోవాకు పస్కా బలి అన్నాడు. ఇది పాత నిబంధనల పస్కా బలి. కొత్త నిబంధనల పస్కా బలి పశువుగా సాక్షాత్తు ప్రభువే మన వద్దకు వచ్చాడు కదా. ఇప్పుడు దీన్ని తింటున్నామంటే రిలాక్స్ తినకండి. ఈ వారం కాకపోతే వచ్చే వారం తీసుకుంటారు. ఈ నెలలో సావాసం వీలు కాలేదు, నాకు డ్యూటీ రాలేదు, వచ్చే నెల వస్తాను, ఫస్ట్ వీక్ లో బల్లారంలో పాల్గొంటాను. ఇది రిలాక్స్ ఇలా కొనసాగించొద్దు దీన్ని. ఇప్పుడు తీసుకున్నాం, రేపటి దిన పల్లి పోవాలి. ఇక్కడ నుంచి అతను సైన్యాధిపతి, సేనాధిపతి, సైన్యం నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపోవడానికి సంసిద్ధం ఉండాలి. ఇక లోకాలన్నీ కూడా నువ్వు విసర్జించుకొని నీ ఈహలోక మాలిన్యం అంటకుండా ఈ లోకానికి ఒక వైరాగ్యం కలిగి సమానమైన ఏదైనా కష్టమైనా, నిందైనా, బాధ అయినా, కష్ట సుఖాలు ఏదైనా కానీ నీ వినీతిగా జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళిపోవడానికి? పరలోకంలో ఆయనతో పాటు ఏదైనా ఉండాలి నువ్వు. అప్పుడు ఆయన రెండవ అక్కడ ఇంత త్వరగా వచ్చేది కాదు. అంతవరకు మనం బ్రతుకుండే వారం కాదు. కానీ మన శేష జీవితంలో, మన బ్రతుకు కాలంలో సైన్యానికి సైన్యం అంటున్నాడు కదా ప్రభువు. సేనాధిపతి అయితే ఆ సైన్యాధిపతి ఆయన ఉంటే ఆ సైన్యంలో నువ్వు ఉన్నావంటే అది మామూలు క్వాలిఫికేషన్ కాదది. నీకు అర్థమైతే బల్లను మామూలుగా స్వీకరించు. దాన్ని బల్లను మామూలుగా స్వీకరించు. అందుకని అక్కడ ఒక మంచి మాట మాట్లాడతారు పిల్లలు. అదే అధ్యాయంలో 46-47 వర్షాలు కూడా చూడండి పిల్లలు. నిర్గమకాండం 12వ అధ్యాయం అదే 46-47 వర్షాలు చూడండి. ఏ ఇంట్లో తినాలంటదని? ఒకటే ఇంట్లో తినాలంటే మీకు అర్థం. ఆ భాగం అంతా కూడా పైన 2 వర్షాలు కింద 2 వర్షాలు చదువు పిల్లలు అద్భుతంగా రాస్తూ ఉంటాడు. మనం అప్పుడు బలం తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతామంటే బయటకు ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతాం. అంతేకాదు పాస్టర్ గారు ఇండియాలో ప్రార్థన చేస్తూ ఉంటే ఇక్కడ మన రొట్టెను ఉంచుకొని ఏదైనా పర్లేదండి, ఒకటి గుడ్డే బిస్కెట్ అయినా పర్లేదు, లేకుంటే ఏ బ్రెడ్ అయినా పర్లేదు, తీసుకొని తింటే సరిపోతుంది అనుకున్నా. అది కాదంట పిల్లల. ఫస్ట్ ఏంటంటే ఒకటే ఇంటిలో ఉండాలంటే సావాసం అనేది మనకు అర్థం అవ్వాలి. సైన్యం ఎక్కడ ఉంది? ఇప్పుడు వ్యూ ఇంత సైన్యం అంటాడు దీన్ని. అందుకని సైన్యాధిపతి, సేనాధిపతి ఆయన అయితే అందులో నువ్వు సైన్యంగా నువ్వు ఉండగలుగుతున్నావు అంటే ఇది మహా అదృష్టము. అందరూ కలిసి ఒక ఇంటిలో బల్లలో పుచ్చుకోండి అయ్యా అంటాడు. ఇది పస్కా బలి అంటున్నాడు. ఎందుకంటే ఇది నీ కొరకు చేయబడింది, నా కొరకు చేయబడింది. మా ఆయన త్యాగాన్ని స్మరణ తెచ్చుకుంటూ బలలో పాల్గొందాం పిల్లలు. ఎందుకంటే ఇది ఒకటే ఇంటిలో జరగాలన్నాడు. ఒక సంఘంలో జరగదు. దీన్ని బయటికి